కావచ్చు, పుప్పొడి రేణువులు కావచ్చు, కొన్ని రకాల కీటకాలు, పెంపుడు జంతువులు కావచ్చు. చివరికి మనం వాడే ఆభరణాల మూలంగా కూడా ఎలర్జీలు కనిపిస్తుంటాయి. దురదలు, దద్దుర్ల లక్షణాలను ఆయుర్వేదం అర్టికేరియా అని పిలుస్తుంది. మనం కొంతమందిలో దురదలు, దద్దుర్లు అనేవి వస్తూ ఉండడం చూస్తూ ఉంటాము. అయితే ఈ దురదలు, దద్దుర్లు అనేవి అనేక కారణాల వల్ల వస్తూ ఉంటాయి. అది రోగ కారణం వల్ల అవ్వచ్చు, లేదా అంటే ఆహార కారణం వల్ల అవ్వచ్చు, ఏదైనా మందుల వల్ల అవ్వచ్చు, ఏదైనా ముట్టుకుంటే ఏదైనా తగులితే కూడా రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఈ యొక్క దురద అనేది సామాన్య లక్షణం అది, కానీ అది రోగం కాదు. పల్లీలు లాంటివి తిన్నప్పుడు, ఒక్కొక్కసారి నూనెలు మార్చినప్పుడు, ఒక్కొక్కసారి బయట తినే ఆహార పదార్థాలు తిన్నప్పుడు, అలాగే ఒక్కొక్కసారి కొన్ని మాంసాహారాలు తిన్నప్పుడు, ఒక్కొక్కసారి నిలవ ఉన్న పదార్థాలు లాంటివి తీసుకున్నప్పుడు కూడా ఈ దురదలు, దద్దులు లాంటివి కొంతమందికి వస్తూ ఉంటాయి. కాబట్టి మనం ఆహారంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే కొన్నాళ్ల పాటు, తర్వాత మళ్ళీ శరీరం ఒక్కొక్కసారి నార్మల్ కూడా అవుతుంటుంది. కొన్ని కేసెస్లో వాళ్ళు చెప్తారు, శనగపిండి తిన్నప్పుడు దద్దుర్లు, దురదలు వస్తాయంటారు. వాళ్ళు ఆ టెంపరీగా కొన్నాళ్ల పాటు ఆపేశాక మళ్ళీ ఎప్పుడో ఒకసారి తిన్నప్పుడు మళ్ళీ మామూలు అయిపోయిందని చెప్తుంటారు. కాబట్టి మనం ఏ కారణం చేత, అంటే ముఖ్యంగా ఆహారంలో ఏ పదార్థాలు మనం తీసుకుంటే వస్తుందన్నది చూసుకొని దాన్ని అవాయిడ్ చేయాలి. అలాగే ఒక్కొక్కసారి కొన్ని టచ్, అంటే కొన్ని లెదర్ ఐటమ్స్ లాంటివి, లేదా అంటే ఒక్కొక్కసారి కొన్ని ఆకులు, ఒక్కొక్కసారి కొన్ని చెట్లు, ఒక్కొక్కసారి పుప్పొడి లాంటివి తగిలినా కానీ మనకు వెంటనే దద్దుర్లు, దురదలు వస్తాయి. ఒక్కోసారి కొన్ని పురుగులు పాకినప్పుడు కూడా వస్తుంటాయి. కాబట్టి ఇమీడియట్గా వాళ్ళు వెనక్కి వెళ్ళి ఏ కారణం చేత వచ్చింది ఇది, అంటే నేను తిన్నందువల్ల వచ్చిందా, లేకపోతే నేను ఏదైనా స్పర్శ తగిలినందు వచ్చిందా, ఏదైనా వేసుకున్నందువల్ల వచ్చిందా, బట్టలు లాంటివి, లేదా అంటే బయట ఏదైనా చుట్టుపక్కల వాతావరణంలో ఏదైనా ధూళి, దుమ్ము వల్ల కూడా ఏదైనా వస్తుందన్నది మనం చూసుకుని దానికి తగ్గట్టుగా ఆహార మార్పులు, అలాగే వస్తువులు ఏమైనా ఉంటే వాటిని మార్చుకోవడాలు, అలాంటివన్నీ చేస్తే కనుక చాలా త్వరగా కోలుకోవడానికి అవకాశం ఉంటుంది. దురదలు, దద్దుర్లు వచ్చినప్పుడు చాలామంది చాలా కంగారు పడి చాలా రకాలుగా చేస్తూ ఉంటారు. అదే కాకుండా అదే పనిగా గోకుతూ ఉంటారు వాళ్ళు. అదే ప్రదేశంలో వాళ్ళకి అది ఇబ్బంది పెడుతుంది. అదొకలాంటి సైకిల్. దురద పెడితే వాళ్ళకి సుఖంగా ఉంటుంది, మళ్ళీ దురద పెడుతూ ఉంటుంది, పుండై పెద్దగా అవుతుంది. ఎటువంటి దురదైనా కానివ్వండి, ఏ పుండైనా అవనండి, ఏ వ్యాధిలో వచ్చినా దురదనే. కాబట్టి దీనికి ఉపశమన చికిత్స అనేది ఉంటుంది. అంటే ఏంటి, వాళ్ళు దానికి సర్దుకోవడానికి కొంత టైం ఇవ్వడానికి, వాళ్ళకి కొన్నిసార్లు వేడి నీళ్ళ స్నానం చేస్తే కనుక ఒకసారి ఉపశమనం కింద ఉంటుంది. కాకపోతే కొంతమందికి చల్లనీళ్ళ స్నానం చేస్తే కనుక ఉపశమనంగా ఉంటుంది. ఏది అనేది వాళ్ళు చూసుకుని చేయాలి. ఇలా కాకుండా ఒకసారి అది బాగా ఇబ్బంది పెట్టి ఎర్రగా కందిపోయినప్పుడు కొబ్బరి నూనె లాంటిది రాస్తే కూడా వాళ్ళకి చాలా